నాయకుడు ఒక టూర్కి వెళ్తే ఒక రోప్ పార్టీ, ఒక సెక్యూరిటీ లైన్, హెలీప్యాడ్ దగ్గర చుట్టూ కంచె, అక్కడికి ఎవరెవరు వెళ్ళాలో ప్లానింగ్, ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని. అందులో విఫలమయ్యి ఏకంగా రోప్ పార్టీ లేకుండా ఎగబడే పరిస్థితుల్లో జగన్ తలడిల్లి, అదే సందర్భంలో హెలీప్యాడ్ దగ్గర చివరికి హెలికాప్టర్కే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తితే దాంట్లో చేతకాని అసమర్థత ఎవరిది? ప్రభుత్వానిది, పోలీసు యంత్రాంగాన్ని. అయితే పరామర్శలో అరాచకం అంటూ ఒక అరాచకపు వార్తను రాసుకొచ్చింది ఆంధ్రజ్యోతి. నిస్సిగ్గుగా మన వాళ్ళైతే చిన్న సమస్యని భూతద్దంగా మైక్రోస్కోప్ వేసి చూపెట్టాలి. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఆ వెనకాలన్న నదీ ప్రాంతానికి సంబంధించినటువంటిది డ్రోన్తో వీడియో తీస్తే చంద్రబాబు గారి భద్రతకే ముప్పు వచ్చిందని రాసి, ఆ జైల్లో ఆయన దోమలతో చంపడానికి కుట్రలు పన్నారని చెప్పి ప్రజల్ని నమ్మించినటువంటి పత్రిక ఇట్లాంటి వార్తలు రాయడంలో పెద్దగా ప్రాబ్లం ఏం లేదనుకుంటా. బుర్రలో నుంచి గుజ్జుపోయి దాంట్లో కుళ్ళిపోతే వచ్చేటటువంటి వార్తలకి ఇది పతాక స్థాయి.